గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూన్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఒకసారి మనం పరిశీలించినట్టయితే కనుక మేషరాశిలో కుజుడు, అలానే మిథున రాశిలో మనకి బుధుడు, అలానే ఇప్పుడు మనకి రవి భగవానుడు వృషభ రాశిలో 14 వరకు, 14వ తారీఖు నుంచి మిథున రాశిలో బుధునితో పాటు సంచరిస్తూ ఉంటారు. అలానే గురువు శుక్రుల యొక్క కలయికతో కర్కాటక రాశిలో ఈ మాసం మొత్తంలో కొనసాగుతూ ఉంటారు, ఇది జూన్ మాసంలో. అలానే సింహరాశిలో వచ్చేటప్పటికి మనకి కేతు ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక కుంభరాశిలో రాహు ఉన్నారు. అలానే మనకి మీనరాశిలో శని భగవానుడు సంచరిస్తూ ఉన్నారు. గ్రహాల యొక్క స్థితిగతులు ఈ మార్గంగా ఉన్నాయి. ఈ యొక్క స్థితిగతులు మనం పరిశీలన చేసిన తర్వాత మరి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, అలానే మేషరాశి నుంచి మీనరాశి వారికి నడిచేటువంటి గ్రహ సంచార ప్రకారంగాను, అలానే వారి యొక్క దశ అంతర్దశల యొక్క ప్రకారంగాను, గోచారంలో వారి యొక్క చంద్రుడి వద్ద ఏ గ్రహం ఉన్నది, చంద్రుడితో పాటు అనుకూలంగా ఏ గ్రహం ఉన్నది, ఈ ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మరొక చిన్న విషయం ఏంటంటే, ఏ విషయం కూడా మనం పరిమాణం ఎలా ఉంటుందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు పరిమాణం ప్రకారంగా మాత్రమే మన యొక్క జాతకం అనేది విశ్లేషించబడుతుంది. కానీ ఇది వ్యక్తిగత జాతక ప్రకారంగా అయితే కాదు. మీకు మనము ఓవరాల్గా అంటే ప్రమాణ పూర్తిగా కూడా ఇది ప్రమాణాలు ఎట్లా అంటే గ్రహాల యొక్క స్థితిగతుల ప్రమాణాలు ఎట్లా ఉంటాయి అంటే కనుక ఆ రాశిని మొత్తము కూడా సూచిస్తూ ఉంటాయి. దానిలో మీది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి. వారి యొక్క దారిద్ర్యం కానివ్వండి, వ్యతిరేకత కానివ్వండి, సంపూర్ణం కానివ్వండి, లేదా ఇంకేదైనా పనులు ముందుకు వెళ్ళలేకపోతున్నా, లేదు ఈ యొక్క జాతకము పరిశీలనలో మీకు ఇందులో ఏదైనా పాయింట్లు ఉన్నట్టయితే కనుక ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా సంప్రదిస్తే దానికి తగ్గటువంటి పరిహారాలు కానీ దానికి తగ్గటువంటి రెమెడీస్ కానీ కూడా ఉంటాయి. అన్నీ కూడా జాతకంలో ఉన్నట్టుగానే గురువులు చెప్పినట్టుగానే జరగాలని లేదు. మీ జాతకంలో జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇది వ్యక్తిగత జాతకం అయితే సూక్ష్మంగా పరిశీలన చేయడానికి అయితే అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే బాగుంటుంది. అయితే మొదటిగా మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ యొక్క జూన్ మాసంలో పరిహారాలే కావచ్చు, వారి యొక్క జాతకంలో ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అనేది ఒకసారి పరిశీలన అయితే మనం మొదటిగా చేద్దాము. ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి వారికి జూన్ మాసం 2026 సంవత్సరం అయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు మనం గమనించినట్టయితే కనుక మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈ తులారాశి వారికి జూన్ మాసంలో మిశ్రమ ఫలితాలు అయితే రాబోతున్నాయి. అలానే మీకు ఆస్తి తగాదాలు కానీ, కోట్లాట్లు కానీ, కోర్టు విషయాలు కానీ, భార్యాభర్తలు విడిపోయేసి అవేదన మీకు బాధిస్తున్నా ఇవన్నీ కూడా మీకు మంచి శుభదాయకమైనటువంటి వాతావరణం మీకు లభ్యపడుతూ ఉంది. అయితే 27వ తారీఖు తర్వాత మాత్రమే మీకు ఏదైనా అవకాశం ఉండొచ్చు. ప్రయత్నం చేస్తే 27వ తారీఖు తర్వాతనే మీకు ఏదైనా అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మీరు భార్యాభర్తలు విడిపోయి ఉంటే కనుక మీరుగా డైరెక్ట్గా వెళ్ళేసి మాట్లాడితే కనుక ఆ సమస్య పరిష్కారం అవుతుంది. కోర్టు వరకు వెళ్ళిన విషయాలు కూడా మీకు బయటకు పడతాయి. అలానే ఆస్తి తగాదాలు కానీ, అన్నదమ్ముల విభేదాలు కానీ ఏమైనా ఉంటే కూడా ఈ జూన్ మాసంలో 27వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. అవన్నీ కూడా సమసిపోయేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా డబ్బు ఇచ్చి మోసపోయి ఉన్నా, ఇబ్బంది పడుతున్నా, ఎవరైనా నమ్మి మోసపోయినా, అలానే ఇంకేదన్నా విధంగా మీరు మోసపోయినా, ఇబ్బంది పడుతున్నా, ఇవన్నీ కూడా మీకు సకాలంగా సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. కాబట్టి 27 తర్వాత ప్రయత్నం చేయండి. అలానే ఈ యొక్క దేవుడి ఆరాధన అనేది మీకు ఖచ్చితంగా తీసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నోము నోచుకోవడమా, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడమా, వెంకటేశ్వర స్వామి వారికి 5 నారికేళలు సమర్పించడం, వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టడమా, వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడమా, ఇలాంటి ఏదైనా అర్చన చేసుకోవడమా, అభిషేకం చేసుకోవడమా, నోము నోచుకోవడం లాంటి ఏదైనా చేస్తే కనుక మీకు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు ఈ మాసంలో మిమ్మల్ని కాపాడబోతున్నాడు. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర వారు మీకు ఏదైనా పెళ్లి కాకపోతే కనుక పెళ్లి చేస్తారు. పెళ్లి అయితే కనుక భార్య బిడ్డలకు ఇద్దరు బాగుండేలా చూస్తూ ఉంటారు. పెళ్లి అయితే పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టేలాగా
ప్రయత్నం చేసేదానికి ఆయన మొక్కుకుంటే కొలుచుకున్న ఆరాధించినా కూడా మీకు మంచి సానుకూల పడే వాతావరణం ఉంది. ఈవెన్ మీకు దగ్గరలో సమీపంలో ఏదైనా రావణ వారి ఆలయం ఉన్నా కూడా అక్కడికి వెళ్ళేసి నమస్కారం చేసుకుని పానకం వడపప్పులు నైవేద్యంగా పెడితే కనుక మీకు ఏదో రకమైనటువంటి సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉండిద్ది. ఇంకా ఎక్కడైనా మీరు డబ్బులు ఇచ్చి ఉంటే కూడా ఆ డబ్బులు కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాట పడే అవకాశం ఏదైతే ఉందో అవన్నీ పోయేది మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ ప్రయత్నం చేయండి 27వ తారీఖు తర్వాత. అలానే ఈ జూన్ మాసంలో ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే కనుక గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు. మీకు అద్భుతంగా ఉంటుంది. షేర్స్ లాంటి వాటిలో కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగాల్లో కూడా ఫైనాన్స్ సెక్టార్లో కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. ఏదైనా గవర్నమెంట్ సెంటర్ కూడా పోటీ పరీక్షలో కావచ్చు, గవర్నమెంట్ సెంటర్ కూడా జాబ్స్లో కావచ్చు, మీరు ఏదైనా ప్రయత్నం చేసి ఉండి ఈ మాసంలో కూడా ప్రయత్నం చేయండి. 14వ తారీఖు తర్వాత నుంచే మీకు అద్భుతంగా ఉండబోతుంది. ఇక విదేశీయానం కానీ అలానే స్వదేశీ నుంచి విదేశానికి వెళ్ళడానికి కానీ అలా ఆ రకమైన ప్రయత్నం కానీ మీరు చేసేనట్టయితే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీకు అన్ని రకాల సానుకూల పడే వాతావరణం అయితే లభ్యపడుతుంది. ఇంకా కూడా మీకు ఈ యొక్క జూన్ మాసంలో తులారాశి వారికి మరొక అదృష్టం ఉంది. ఏమిటి అదృష్టం అంటే కనుక మీకు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా అవకాశం మీకు చివరికి వచ్చి జారిపోయినటువంటిది ఉంది అంటే కనుక అదే అవకాశం మళ్ళీ మీకు చెంతకే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది మాత్రం మీరు ఖచ్చితంగా ఈసారి చేజార్చుకోకండి. ఇక ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేసి మోసపోయి ఉండేసి ల్యాండ్స్ మీద పెట్టుబడులు పెట్టేసి మోసపోయి ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఇలాంటివి ఏదైనా వ్యాపారం ఉంటే కూడా ఆ వాటిలో నుంచి మీకు మంచి సానుకూల పడే వాతావరణం, ఇంటీరియర్ లాంటి వ్యాపారాలు మీకు అద్భుతంగా ఉంటే ప్రయత్నం చేయండి. ఇనుము ఇటుక ఇసుకలో దాంట్లో కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. ఇంజనీరింగ్ రంగంలో కావచ్చు, మోటార్ ఫీల్డ్లో కావచ్చు, ఏదైనా కన్స్ట్రక్షన్ రంగాల్లో కావచ్చు, లేకపోతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో కావచ్చు, మార్కెటింగ్ రంగాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఏదైనా కొత్తగా నిరుద్యోగులు ఉంటే ఉద్యోగంగా వచ్చేటువంటి భక్తి అవుతుంది. కాబట్టి ఆ రకం ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా 13వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. ఈ జ్యేష్ఠ మాసంలో మీకు కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి జ్యేష్ఠ మాసం మీకు 12వ మాసం అయినప్పటికీ కూడా జ్యేష్ఠ మాసం మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ యొక్క తులారాశి వారు కూడా ఈ చిన్న పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. ఇకపోతే ఈ రాశి వారు గనక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే గనక కొంతమేర మొత్తం పూర్తిగా దారిద్ర్యం పోయేటట్టు లేకపోయినా కొంతమేర అయితే అదృష్టం అయితే ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అయితే లబ్ధి పొందుతాయి. ఇంకా కూడా మీకు ఈ ఫలితాలు సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మనము మంత్రోచ్చారణ చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి వస్తువుల్ని మనం ప్రజల వద్దకి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గురువు దగ్గరికి రావాలి అనేటువంటి సమయం దొరకపోవచ్చు. కానీ మీరు మొబైల్ ద్వారా కానీ ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి. వాటి ద్వారా మీకు సంప్రదిస్తే కనుక మీ సమస్య ఏముంది ఆ సమస్యకి తగ్గటువంటి పరిష్కార మార్గం కింద వస్తువు రూపాన మంత్రోచ్చారణ చేసిన వస్తువులు మీ చెంతకి చేర్చేటువంటి దానికైతే ఉన్నది. కాబట్టి ఆ మేర సంప్రదించవచ్చు. అలానే మీకు ప్రతి ఒక్కరికి కూడా దేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా కావాలి. ఇక ఈ రాశి వారైతే కనుక చిన్న పరిహారం చేసుకోవచ్చు. అయితే పరిహారం కింద ఏమిటంటే కనుక దేవుని అనుగ్రహం ముందుగా చూసినట్టయితే కనుక మీరు అందరూ కూడా ఈ యొక్క మాసం జూన్ మాసంలో కనుక దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించిన, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక అర్చనలు హోమాలు చేపించిన, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయం వద్దన దత్తాత్రేయ స్వామి వారికి ఆలయాలు సపరేట్గా ఉండవు. దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఎక్కడ ఉండిద్దంటే కనుక సాయిబాబా గారి ఆలయంలోనే దత్తాత్రేయ స్వామి గారు ఉంటారు. అక్కడ ఏదైనా గురువారం సాయం సంధ్య నుంచి రేత్రి కానీ లేదా మంగళవారం రేత్రి కానీ కనుక మీకు ఇంట్లో ఏదైనా కీడు జరిగినా, ఇంట్లో ఏదైనా మీకు అపకీర్తి కానీ, ఇంట్లో ఏదైనా మీకు నిద్ర పట్టకపోయినా, చిరాగ్గా ఆదాయం రాకపోతున్నా, చెట్టుకోలు కొట్టుకోలు అవుతున్నా, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారు ఈ జూన్ మాసంలో ఏదైనా మంగళవారం లేదా గురువారం రోజున ఏదో ఒక్కరోజైనా సరే అందరూ వెళ్ళేసి ఆ ఒక దత్తాత్రేయ స్వామివారు ఉండేటువంటి ఆలయంలో కనుక నిద్రించండి. అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా నిద్రించండి. ఆ రోజు నేలపడకి చేయాలి. అలానే నాన్ వెజ్ భుజించకూడదు. శాకాహారులుగా వెళ్ళి నిద్రించండి. అలానే కనుక దత్తాత్రేయ స్వామివారికి 5 నారికేళములు సమర్పించండి. ఆ నారికేళములు 5 కూడా అక్కడే వదిలివేయాలి. ఇంటికి తీసుకుపోయి పిల్లలకు చట్నీలు వేసి పెట్టకూడదు. అవి అట్లే వదిలేయాలి. అలానే దత్తాత్రేయ స్వామివారికి గోధుమ రొట్టెలు, ఈ గోధుమ రొట్టెల్ని మనం ఉప్పు వేయకుండా కాల్చేసి దాంట్లో బెల్లం కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఎంతమందికైనా సరే ప్రసాద రూపంగా సమర్పించుకుంటే కనుక ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, అలానే పితృదోషాలు కూడా మీకు కొంతమేర ఉపశమనత లభ్యపడుతూ ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్ళిళ్ళు అవ్వట్లేదా?
పెళ్ళిళ్ళయి కూడా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారా, పెళ్ళయి కూడా పిల్లలు పుట్టట్లేదా, వ్యాపార వృద్ధి రావట్లేదా, ఇవన్నీ మీకు ఉన్నాయంటే కనుక మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, విదేశీ ప్రయాణం ఏదైనా చేయాలనుకుంటున్నారా, ఇవన్నీ కూడా మీరు మోసపోకుండా ముందుకు వెళ్ళేదానికి ఒక చిన్న పరిహారం చేసుకోండి. ఎక్కడైనా సరే నాగపడిగలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, లేదా శివాలయంలో కానీ, లేదంటే మానసదేవి అమ్మవారు ఉంటే కనుక అక్కడ మీరు పంచామృత అభిషేకం కనుక చేసేయాలి. వినాయక స్వామి వారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే మీకు మరకతలింగం ఎక్కడైనా కనిపిస్తే కూడా అక్కడ మీరు అదృష్ట కనుక అభిషేకం చేసుకోండి. కేసరి గణపతి ఎక్కడైనా మీకు అందుబాటులో ఉంటే కనుక అక్కడ మీరు అభిషేకం చేసిన, అర్చన చేసిన, పొట్టు వస్త్రాలు సమర్పించిన, మీకు బుధవారం రోజు చేసుకుంటే కనుక పెళ్లి కాని వారైతే కేసరి గణపతి, వ్యాపార వృద్ధి కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఉన్నవారైతే కనుక మరకతి గణపతి కానీ, మరకత శివలింగం దగ్గర కానీ మీరు అభిషేక అర్చనలు చేయించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఉన్నతమైనటువంటి విదేశానికి మీరు వెళ్ళేదానికైనా, పెళ్లిళ్ళు అవ్వడానికి ముందడుగు వేసేదానికైనా, మీకు ఇంకేదైనా గ్రహ దోషాలు కానీ, ప్రకృతి దోషాలు కానీ, పొలాలకి గట్లకి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ కూడా బయటపడేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఒకరి దగ్గర నుంచి మోసపోకుండా ఉండాలంటే కనుక దక్షిణామూర్తి స్తోత్రం అనేది ప్రతిరోజు పారాయణం చేయండి. ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటిది అయితే కనపడుతుంది.